సార్ చెప్పండి, మిగతా కోచింగ్ సెంటర్తో పోల్చుకుంటే ఎక్సిలెన్సియాతో మీకు ఏం భిన్నంగా ఉండబోతుంది? మీరేం స్పెషల్గా తీసుకోబోతున్నారు కేర్? సార్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే థింగ్స్ ఆర్ చేంజింగ్, థింగ్స్ ఆర్ రెవల్యూషనైజింగ్. ప్రతి 2 సంవత్సరాలకి ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక జెన్జీ జనరేషన్ని ప్రిపేర్ చేయడం అనేది విద్యా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. సో ఇప్పుడు ఈ జెన్జీ జనరేషన్ ప్రిపేర్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ప్రతి గ్యాప్ని ఎట్లా ఫిక్స్ చేయాలి అనే దాంట్లో ఎక్సలెన్షియా 10 ఏండ్లు ముందంజలో ఉంది. మిగతా ఏ సంస్థకు పోల్చినా కానీ ఎక్సలెన్షియా 10 ఏండ్లు ముందంజలో ఉంది. ప్రతి విద్యార్థికి గ్యాప్ ఎక్కడున్నది, ఇంజనీరింగ్ కాలేజ్కి ఎట్లాంటి స్కిల్స్ అవసరము, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, మీరు ఏదైనా స్కిల్ మీరు తీసుకోండి. అది ఇంజనీరింగ్ వైపు కావచ్చు, మెడికల్ స్ట్రీమ్ వైపు కావచ్చు, లేకపోతే ఒక రేపు క్లాట్ ఎగ్జామ్ రాసుకొని లేకపోతే లాయర్, ఇటు ఎన్నో డైరెక్షన్స్ విద్యార్థులు వెళ్ళవచ్చు. సో ఏ డైరెక్షన్లు కావాల్సినప్పటికీ కూడా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ప్రతి గ్యాప్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి మా సిస్టమ్ డెవలప్ చేసి ఆ డైరెక్షన్లో ఈ కొత్త తరాన్ని మనం ప్రిపేర్ చేయడం అనేది ఎక్సలెన్షియా యొక్క ద ప్రైమ్ మోటో. సో వీ వాంట్ టు ప్రిపేర్ ఎ జనరేషన్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్.